బాధితుడి ఫిర్యాదు మేరకు కేవలం 6 నెలల వ్యవధిలోనే 46 గ్రాముల బంగారం 40 గ్రాములకు తగ్గిపోవడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. దీంతో లలిత జ్యువెలరీలో తనిఖీలు, లీగల్ మెట్రాలజీ అధికారులు సిద్దమయ్యారు. బంగారం మార్పిడి, తూకాలలో అవకతవకలపై వారు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. మహాన్యూస్ కథనాలను చూసి మరికొంతమంది బాధితులు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎవరైనా మోసపోయిన వారు ఉంటే తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ఈ తనిఖీల్లో తూకాలు, బంగారం స్వచ్ఛతకు సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం, లలిత జ్యువెలరీలో జరుగుతున్న మోసాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ రాజు నెల్లూరు నుండి అందిస్తారు. దినకర్ రాజు, చెప్పండి. తేజస్విని రాదు ఈ డైలాగు ఎంత ఫేమస్ చూసాము. తర్వాత నెల్లూరు లలిత జ్యువెలరీ, అంటే నెల్లూరు ఆయన సొంత ప్లేస్ లలిత జ్యువెలరీ కిరణ్ గారు, ఆయన ఎదిగిన విధానం అంటే దేశవ్యాప్తంగా చాలా షోరూమ్స్, అవుట్లెట్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వివాదం అయితే చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. లలిత జ్యువెలరీకి సంబంధించి నాసి రకం బంగారము, లేదంటే నకిలీ బంగారము, వెయిట్స్ తక్కువ ఉండడము, లేదనుకుంటే పబ్లిక్ ని ఏదో విధంగా ఎవరైతే ఎక్కువగా కూడా మనం చూసినప్పుడు జాయల్ కాసు, లేదంటే కళ్యాణ్ జ్యువెలర్స్, లేదంటే మిగతా జిఆర్టీ కావచ్చు, పిఎంజే కావచ్చు, లేదా ఇక్కడ లోకల్లో తీసుకుంటే నెల్లూరు లాంటి ప్లేసుల్లో జైన్ గోల్డ్, లేదంటే ఖజానా, ఇవన్నీ కూడా ఏ షాపుల మీద ఎక్కడా లేని అన్ని కంప్లైంట్స్ ఒక లలిత జ్యువెలరీ మీదే ఎందుకు పబ్లిక్ చేస్తూ ఉన్నారు. లలిత జ్యువెలరీకి సంబంధించి స్కీమ్స్ ఏదైతే మంత్లీ కట్టే స్కీమ్స్ సంబంధించి కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని తర్వాత వీళ్ళు అమ్మే గోల్డ్ కాయిన్స్ కి సంబంధించి కూడా ఒక మిల్లీ అంటే జనరల్ గా కామన్ గా ఇక్కడ తక్కువ వచ్చేది ఉంటుంది. అయితే 2-3 మిల్లీ కూడా తక్కువ వచ్చే ఉంటుందంటూ కూడా కొంతమంది మహిళలు చెప్తూ ఉన్నారు. అలాంటిది ఇన్ని కంప్లైంట్స్ అంటే ఇప్పటి వరకు లలిత జ్యువెలర్స్ సంబంధించిన కిరణ్ ఎప్పుడు ముందుకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఈ ఆరోపణలకు సంబంధించి ఇక తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే లలిత జ్యువెలరీ కిరణ్ సంబంధించి మనం చూసాం, ఇప్పుడు డబ్బు ఎవరికి ఊరుతున్నారు, మేము చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు మీ దగ్గర కొన్నాము, మేము మోసపోయామంటూ కూడా బాధితులు వచ్చి నేరుగా వచ్చి చెప్పే పరిస్థితి. సో ఇప్పుడు గత చాలా సంవత్సరాలుగా లలిత జ్యువెలరీకి సంబంధించి ఇక్కడ అమ్మే బంగారం క్వాలిటీకి సంబంధించి, ఇక్కడ విక్రయించే బంగారం సంబంధించి, రేట్స్ సంబంధించి ఇప్పుడు మనం చూసాం. మన వైజాగ్ నుంచి మన ఉదయ్ వివరించారు, ప్లస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. లోపల ప్లాస్టిక్ ఉంచి గాజుల్ని విక్రయించడం. అప్పుడు 6 గ్రాములు వచ్చింది ప్లాస్టిక్ ఉంచితే, తీసేస్తే 4 గ్రాములే ఉంది. సో బంగారం ఇంతగా పెరిగిపోయిన క్రమంలో దాదాపుగా 20,000 క్రాస్ అవుతున్న క్రమంలో బంగారం సంబంధించి 10 గ్రామ్స్. సో ఇంత ప్రీషియస్ అయిపోయిన టైంలో ఈ జ్యువెలరీ ఇంత మోసాలు, ఒక మిల్లీ కూడా, 1 గ్రామ్ కూడా 1,000 రూపాయలు పలుకుతూ ఉంది. సో పేదలు, మధ్యతరగతి వర్గాలు, లేదంటే ఎవరైనా సరే బంగారాన్ని ఇప్పుడు అపురూపంగా చూసుకునే పరిస్థితి. బంగారం కొనాలంటే ఏమైనా ఒక వాళ్ళ కుమార్తె పెళ్లికి కావచ్చు, ఒక శుభకార్యానికి కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, చాలా కష్టపడే జీవిత కాలం కూడా కష్టపడి సంపాదించే పరిస్థితి. సో అలాంటిది ఇప్పుడు చూస్తే ఈ లలిత జ్యువెలరీ ఎవరైతే కిరణ్ చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారని చెప్తూ ఉంటాడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా చూస్తాం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. అలాంటి కిరణ్ ఇప్పుడు అదే పేదలను, ఎవరైతే తాను చాలా చిన్న స్థాయి నుంచి చాలా పేదరికం నుంచి వచ్చాను, మా అమ్మ చేతి గాజులు తీసుకుని పెట్టుబడి పెట్టి పైకి వచ్చానని చెప్తూ ఉంటాడు. అలాంటి కిరణ్ ఈ రోజు ఎందుకు ఇట్లాగా ఇదే పేద మధ్యతరగతి వర్గాలు మోసం చేస్తున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మహాన్యూస్ ఆయనకు సంబంధించిన ఏదో నిరాధార ఆరోపణలు చేయడం కాదు. మనం ఇప్పుడు ఆన్లైన్ లో జస్ట్ సెర్చ్ చేసినప్పుడు కూడా లలిత జ్యువెలరీకి సంబంధించి, అంటే మిగతా దేశంలో చాలా జ్యువెలరీ సంస్థలు ఉన్నాయి, ఈవెన్ నెల్లూరులో కూడా చాలా జ్యువెలరీ సంస్థలు ఉన్నాయి. వేటి మీద లేనన్ని ఆరోపణలు, కంప్లైంట్స్, వీడియోలు, లేదనుకుంటే వాళ్ళ ఆన్లైన్ లో కన్స్యూమర్స్ పెట్టిన పోస్టింగ్స్ చూస్తే లలిత జ్యువెలరీ మీదే ముబ్బడిగా ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఎందుకు ఉంటున్నాయంటే ఖచ్చితంగా లలిత జ్యువెలరీ జరిగే మోసాలకు సంబంధించి. సో లలిత జ్యువెలరీ కిరణ్ నెల్లూరు వాసి అయినప్పుడు కూడా ఆయన ఎదిగిన విధానం అంతా కూడా తమిళనాడు, ఏదైతే చెన్నై కేంద్రంగా ఆయన ఎదగడం జరిగింది. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఒకప్పుడు జయలలిత, తర్వాత శశికళ, ఇప్పుడు తాజాగా స్టాలిన్, ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడో స్టాలిన్ దీంట్లో సంబంధించిన మేజర్ స్టేక్ హోల్డర్ అంటూ కూడా ప్రచారం ఉంది.
స్టాలిన్ పేరు చెప్పే లలిత జ్యువెలరీ కిరణ్ అక్కడ ఏదైతే చెన్నై హెడ్ క్వార్టర్స్ కావచ్చు మిగతా అందరినీ కూడా బెదిరిస్తారు ఒక రకంగా ఆఫీసర్స్ కానీ మిగతా అంతా కూడా అని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా కేంద్రంలో తీసుకుంటే ప్రజెంట్ బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఆయన కుటుంబ సభ్యులు లలిత కిరణ్ కి సంబంధించిన ఈ లలిత జ్యువెలరీలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి అని కూడా లలిత జ్యువెలరీకి సంబంధించిన కిరణ్ తరచూ వాడుతూ ఉంటారు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ లేదనుకుంటే ఈడీ అధికారులు లేదనుకుంటే ఈ జిఎస్టీ అధికారులకు సంబంధించి లేదంటే కస్టమ్స్ అధికారులకు సంబంధించి వాళ్ళని బెదిరించేందుకు తరచూ ఆ కేంద్ర మంత్రి పేరు బీజేపీ నాయకుల పేర్లు కూడా వాడుతూ ఉంటారు. సో ఇక్కడ స్టాలిన్ అక్కడ ఆ కేంద్ర మంత్రి ఎవరైతే అక్కడ కేంద్రంలో కీలకంగా ఉన్న ఆ కేంద్ర మంత్రి పేరు వాడుతూ ఉంటారంటూ కూడా విమర్శలు ఉన్నాయి. సో వీటికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. సో ఇప్పుడు డబ్బు ఎవరికి ఊరికే రాదు అన్న డైలాగ్ లాగే ఖచ్చితంగా పేదలు కష్టపడి సంపాదించుకున్న దానికి సంబంధించి మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక్క బ్రాంచ్ గారు ఎవరు నెల్లూరు సంబంధించి తీసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా తీసుకుంటే ఒక రకంగా ఇక్కడ అమ్మే బంగారం క్వాలిటీ ఖచ్చితంగా బాగుండదు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ తేజస్వి. అయితే మిగతా అంటే ఆయన చెప్తూ ఉంటాడు అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఏదైతే మిగతా కంపేర్ చేసి ఇక్కడ కొనండి అని చెప్పట్టు కూడా. అయితే ఇక్కడ ఉన్న డిజైన్స్ కి సంబంధించి కానీ క్వాలిటీకి సంబంధించి కానీ చాలా నాసిరకంగా ఉన్నప్పటికీ కూడా కొంత కంపేర్ చేసినప్పుడు ఆ రేట్స్ అంటే మిగతా జ్యువెలరీ షాపులు చెప్పేది కూడా తేజస్వి ఇతను వెయిట్ తగ్గిస్తాడు కాబట్టి క్వాలిటీ తగ్గిస్తాడు కాబట్టి మాకంటే ఒక 100 రూపాయలు లేకుంటే ఒక 1000 రూపాయలు తక్కువకి ఇచ్చినప్పుడు అది కన్స్యూమర్స్ కి లలిత జ్యువెలరీలో తక్కువకి మిగతా షాప్స్ తో పోలిస్తే తక్కువకి బంగారం వస్తున్నట్టు కనిపిస్తుంది లేదంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఆ రకంగానే వాళ్ళు మోసపోయే పరిస్థితి ఉంటున్నట్టు కూడా వాళ్ళు మిగతా జ్యువెలరీ షాపులు అంటే వాళ్ళు పేర్లు ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఖచ్చితంగా లలిత జ్యువెలరీ ఎదుగుదల ఈ విధంగా జరిగింది. సో ఇప్పుడు తాజాగా తీసుకుంటే ఈ పొలిటికల్ లీడర్స్ సంబంధించి కావచ్చు లేదనుకుంటే పొలిటికల్ లీడర్స్ బ్లాక్ మనీ సంబంధించి కావచ్చు మొత్తం కూడా లలిత జ్యువెలరీలో డంప్ చేస్తున్నారు. దీని తర్వాత ఇక్కడి నుంచి ఈ లలిత జ్యువెలరీకి సంబంధించి త్వరలోనే ఒక బీపీఓ అంటే ఏదైతే ఓపెన్ షేర్ మార్కెట్ లోకి రాబోతున్నారు. సో ఇది వస్తే ఇక్కడ పూర్తిగా కూడా ఇప్పటికే ఈ లలిత జ్యువెలరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఆరోపణలకు తోడు ఇక బీపీఓకి వస్తే అది ఖచ్చితంగా ఇక పబ్లిక్ మనీతో బిజినెస్ చేయడం పబ్లిక్ ని మోసం చేయడం అని చెప్పి అనేది కూడా ఇక ఈజీ అవుతుందంటే కూడా ఈ లలిత జ్యువెలరీకి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు ఆయనతో పాటు లలిత కిరణ్ తో జర్నీ చేసే వాళ్ళు దగ్గరున్న వ్యక్తులు చెప్తూ వాళ్ళ గోల్డ్ బిజినెస్ ఉన్న వాళ్ళు చెప్పే దాని ప్రకారం తెలుస్తుంది. సో ఇటీవల జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా జిఎస్టీ తనిఖీలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా లలిత జ్యువెలరీ సేఫ్ గా ఎట్లాగా బయటపడింది అనేది మాత్రం ఇదంతా కూడా అక్కడ పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ తోనే ఏదైతే కన్స్యూమర్స్ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని బెదిరించడము వాళ్ళని చీప్ గా మాట్లాడడము లేదనుకుంటే వాళ్ళని బూతులు మాట్లాడడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుందంటే కూడా కన్స్యూమర్స్ కూడా ఆరోపించే పరిస్థితి తేజస్వి. సో మొత్తం ఏదైతే లలిత జ్యువెలరీకి సంబంధించి గత చాలా కాలంగా వస్తున్న నకిలీ బంగారం లేదనుకుంటే తూకాల్లో మోసాలకు సంబంధించి ఇవన్నీ కూడా అధికారులకు తెలిసినప్పటికీ ముఖ్యంగా చెన్నై కేంద్రంగా ఆయన చేసే బిజినెస్ కి సంబంధించి కూడా మొత్తంగా చాలా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ తమిళనాడుకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నారో వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు ఇక్కడ చెప్పడానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తీసుకుంటే లలిత జ్యువెలరీలో ఏదైతే మంత్లీ కట్టే ఎక్కువగా పేదలు ఎక్కువగా కడుతూ ఉంటారని తెలిసింది. ఈ స్కీమ్ కి సంబంధించి కూడా వాళ్ళు పొరపాటున ఒక నెల మిస్ అయ్యి కట్టకపోయినా సరే ఇక్కడ అక్కడి నుంచి స్టాప్ చేసేసి తిరిగి 1 year వరకు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఆ డబ్బు రిటర్న్ చేస్తారు. బేసిక్ గా మిగతా చైల్డ్ లింక్ స్కీమ్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ డబ్బు దాచుకునేది ప్రతి నెలవారీ కలెక్ట్ చేసేది ఆ నెల మిస్ అయినా నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేస్తారని అంటారు. అయితే ఇక్కడ లలిత జ్యువెలరీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కట్టిన డబ్బుని ఒక్క నెల మిస్ అయినా సరే వాయిదా కట్టడం కానీ తిరిగి 1 year వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ప్లస్ ఏదైతే నెలవారీ స్టార్టింగ్ లో అమౌంట్ కడతాం కదా దాన్ని వాళ్ళు స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట చెప్తున్నారు, స్కీమ్ క్లోజ్ చేసేటప్పుడు మాత్రం మరొక మాట మారుస్తున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో డబ్బు ఊరికే రాదు లేదనుకుంటే ఏదైతే లలిత జ్యువెలరీలో
మీరు కంపేర్ చేయండి అని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే కిరణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఖచ్చితంగా లలిత జ్యువెలరీలో గోల్డ్ క్వాలిటీ, గోల్డ్ క్వాంటిటీ, తూకాలకు సంబంధించి ప్రతిదీ కూడా మోసం అని చెప్పి అనేది మాత్రం పబ్లిక్ వైపు నుంచి ఇప్పుడు విపరీతంగా అలిగేషన్స్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా లలిత కిరణ్ కూడా దీనికి సంబంధించి ఇదేదో ఆయన టార్గెట్ చేయడమో లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మాట్లాడడమో కాదు, కానీ ఖచ్చితంగా ఆయన కూడా మేనేజ్మెంట్ కూడా ఓపెన్ గా ముందుకు వచ్చి ఆ కన్స్యూమర్స్ సంబంధించిన డౌట్స్ ని క్లారిఫై చేయాల్సింది. ఎందుకంటే లలిత జ్యువెలరీ అనేది ఒక సంస్థ, ప్రతి లేదంటే నెల్లూరు సంబంధించి కావచ్చు, లేకుంటే మనం ఛానల్ పరంగా కావచ్చు, లలిత జ్యువెలరీ సక్సెస్ స్టోరీస్ కూడా మనం గతంలో